వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలియుగ వెంకన్నను దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్లపై పూర్తి అవగాహన ఉండాలి. రిటర్నింగ్ అధికారి కనకం నర్సారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షం మద్దతు ఇస్తున్న జనసేన అభ్యర్థిని గెలిపించండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జనార్దన్. సింహవాహనంపై దర్శనం భాగం కల్పించిన కళ్యాణ వెంకన్న. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దర్శించుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ అన్న స్లిప్ చాలా ఏం బాబు అంతేనా? మెల్లిగా నడిచిపోయి బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ ప్లీజ్ కొంచెం ముందు ప్లీజ్ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్లపై పూర్తి అవగాహన. ప్రిసైడింగ్ అధికారులు వీవీప్యాట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక బీటీ కళాశాల నందు 164 మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని
పీఓలు ఏపీఓలకు ఏప్రిల్ 11న జరిగే సాధారణ ఎన్నికల పోలింగ్ విధానంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లు అమర్చుట, వాటి పనితీరు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అందరూ శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని, మీకేమైనా సందేహాలు ఉంటే వెంటనే సెక్టోరియల్ అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరూ మాక్ పోలింగ్ లో పాల్గొన్నారని, రేపే ఎలక్షన్ జరుగుతుందనే విధంగా సంసిద్ధంగా ఉండాలన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ పొంగనూరు మున్సిపల్ చైర్మన్ నాగభూషణం పేర్కొన్నారు. శనివారం పట్టణంలో 15, 21వ వార్డులో ఇంటింటికి వెళ్లి నవరత్నాల గురించి ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జగనన్న వస్తానే 3,000 రూపాయలు చదువుకోండి వాళ్ళైతే పిల్లలైతే తల్లిదండ్రులు 15,000 వస్తుంది. నవరత్నాల్లో అన్నీ ఉన్నాయి. మాట తప్ప 45 సంవత్సరాల ఇంకా పెన్షన్ కూడా అలా ఇండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు షరీఫ్ మాట్లాడుతూ నవరత్నాలతో ప్రతి కుటుంబానికి 1,00,000 నుంచి 5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి ఇంటికి ప్రచారం జరుగుతుంది. మూలంగా ప్రజలకి తెలియడం ఏమన్నా అంటే, గత 5 ఏళ్ళు మనం సుదీర్ఘ పోరాటంతో ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లోనే ఉండి ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రతి ఇంటికి చేరేదానికి కృషి చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మనము అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 5 ఏళ్ళు పూర్తి కావాల్సిన సమయంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి అదేవిధంగా మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి అందరూ అఖండ మెజార్టీతో పొంగనూరు పట్టణ ప్రజలు అయితేనేమి, రాజంపేట పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు అయితేనేమి, పొంగనూరు నియోజకవర్గం సంబంధించిన అయితే అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని వారికి అందరినీ కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా ప్రజలకి ప్రతి ఒక్క ఇంట్లోనే మనం జగనన్న వస్తే ఏమేమి చేస్తారనే వివరంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఇంటికి ప్రజలు ఆలోచించాల్సిందే. ఇప్పుడు సమయం ఆసనమైంది. ప్రతి ఇంటికి సంవత్సరానికి అయితే 1,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేలాగా పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అందులో అందరూ ఆలోచించి ఈసారి అందరూ ఏకమై మన పొంగనూరు పట్టణంలో కులాలు మతాలు అతీతంగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి అదేవిధంగా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏం గుర్తుమంది ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు, ఎమ్మెల్యే గారికి 1 ఓటు, ఎంపీకి 1 ఓటు. మన వాళ్ళందరికీ చెప్పి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ చెప్పి విద్యుత్ 2,000 ఇప్పుడు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాము. 45 ఏళ్ళకి ఇప్పుడు మైనార్టీకు పింఛన్ ఇస్తారు. ఇంటికి వచ్చి ఇస్తాం. 40 రోజులు ఓపిక పట్టు. పొంగనూరు పట్టణంలో స్థానిక బసరోజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి తెలిపారు. శిక్షణకు నియోజకవర్గంలోని
ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు హాజరయ్యారు. వారికి ఈవీఎంలపై అవగాహన కల్పించారు. మనకు మాక్ పోల్ నుంచి పొలిటికల్ పార్టీస్ సమక్షంలో మాక్ పోల్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి మనకు రిలీజ్ స్టార్ట్ చేయడానికి 8:55 లోపలే చేయాలి. అందరూ మనకు తెలుసు. 8:55 లోపల ఆ రోజు పోలింగ్ స్టార్ట్ కాకపోతే దీని కారణం చేత ఖచ్చితంగా రీపోల్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి మనం ఎక్కడా రాకుండా చూసుకోవాలంటే మీరు చాలా సీరియస్గా ఓపికగా ఉన్న ప్రతి వారు ఒక్కొక్కరే లేచి మీరు దీని మీద మీరు నిన్న సెకండ్ ఆఫీసర్స్ కూడా కలెక్టర్ గారు దేవదాన్ని చేశారు. మైకింగ్ వరకు మన పార్టీ 9:30 మనం 5 o'clock క్లోజ్ చేస్తాం. మీరు ఒక్కొక్కరే వచ్చి ఇక్కడ ఈవీఎంస్, బియూ, సియూ అన్నీ మీరే హ్యాండిల్ చేసి చూసుకుంటారు ఒకరికి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 278 మంది ప్రిసైడింగ్ అధికారులు, 564 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఉప తహసీల్దార్ మాధవరాజు, సిఐ నాగశేఖర్, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మనం ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు నియామకం చేయడం అనేది ప్రధానమైన విధి. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మనకు జిల్లాలో 3880 పోలింగ్ స్టేషన్స్ ఉంటే అంతమంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను ఎంపిక చేయడం జరిగింది జిల్లా స్థాయిలో. అందులో భాగంగా ఏ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయబడిన అధికారులకు అదే నియోజకవర్గంలో మొదటి విడత ట్రైనింగ్ను నిర్వహించడం ఆనవాయితీ. అంటే మొదటి విడత ట్రైనింగ్ మనం ఏ నియోజకవర్గంలో అక్కడే ఇస్తాం. తరువాత వాళ్ళను సిస్టమ్ ద్వారా ర్యాండమైజేషన్ చేసినప్పుడు రెండవ ట్రైనింగ్కి వేరే నియోజకవర్గానికి వారికి ఏ నియోజకవర్గం అయితే విధులు కేటాయిస్తారో అక్కడికి పంపడం జరుగుతుంది. అందులో మొదటి విడతగా మనం ఇక్కడ మన పొంగనూరు నియోజకవర్గం నుంచి 833 మంది అధికారులకు ఇవాళ ఒకరోజు శిక్షణా కార్యక్రమం చేపడుతున్నాం. ఇందులో ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇద్దరు సెక్టరల్ ఆఫీసర్స్ ఉండి వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఈవీఎంస్ మీద ఒక హాఫ్ డే సెషన్ ఉంటుంది. ఆ మిగతా హాఫ్ డేలో మనం వాళ్ళు పోలింగ్ రోజు కంపల్సరీగా ఫిలప్ చేయవలసిన అన్ని ఫామ్స్ మీద కూడా ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సాయంకాలానికి మనం పంపించడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం 4 గంటలకు రాజకీయ పార్టీలతో మీటింగ్ జరపమని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయి. అంటే ఆ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఎందుకంటే 18వ తారీఖు నుంచి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచే నామినేషన్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని నియోజకవర్గ స్థాయిల్లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి నామినేషన్ ప్రక్రియ మొత్తం వివరంగా నేర్పించమని చెప్పడం జరిగింది. అంటే నామినేషన్లో తప్పులు దొరకకుండా, అదేవిధంగా ఎటువంటి అతిక్రమణలు జరగకుండా వాళ్ళు ముందుగా జాగ్రత్త పడేదానికి ఒక మోటివేషన్ చేసి వాళ్ళకు ఒక హ్యాండ్ బుక్ కూడా ఇస్తాం నామినేషన్ ప్రక్రియను తెలియజేసేది. ఇక నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచి క్యాండిడేట్ నామినేషన్ వేసినప్పటి నుంచి ఆయన్ని కంటెస్టెడ్ క్యాండిడేట్స్గా మనం ఎలక్షన్ కమిషన్ టర్మ్లో కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఆయన కూడా ఎక్కువ ప్రవర్తన నియమావళి అమలవుతుంది కనుక దాని ప్రకారం నడుచుకునేందుకు ఈరోజు 4 గంటలకు మేము పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ జరుపుతున్నాం. సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మన పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరు టౌన్లో ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టు 24/7 24 గంటలు చెకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ స్టాఫ్. ఇక్కడ ఎటువంటి అనాథరైజ్డ్ ఎలక్షన్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ డబ్బు కానీ ఏదైనా వచ్చినా దాన్ని పట్టుకొని సీజ్ చేసి సంబంధిత అధికారులకు పంపించడం, మేము కేసులు కట్టడం జరుగుతుంది. ఈ ఎలక్షన్కి సంబంధించి అన్ని పార్టీలకి వారి వారి విధులు బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి. ఏం చేస్తే వైలేషన్ అవుతుంది, ఏం చేస్తే వైలేషన్ కాదు అని వాళ్ళు తెలుసుకొని ప్రవర్తించాలి. ఎటువంటి వైలేషన్ చేసినా సంబంధం మా ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిస్టిక్స్ టీమ్స్ ఈ టీమ్స్ ద్వారా కంప్లైంట్లు తీసుకొని ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము. వైలేషన్ విషయంలో ఎటువంటి చర్యలు చేసినా
వారి మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. శ్రీ కళ్యాణ వెంకన్న సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు పట్టణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం శ్రీవారు సింహ వాహనంపై కొలువుదీరి ఊరేగారు. భక్తులు దర్శించుకున్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక టీడీపీ ప్రతిపక్ష హోదా నిలబెట్టుకుని వైసీపీలను ఓడించి వామపక్షాల మద్దతునిస్తున్న జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్ను గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జనార్దన్ పేర్కొన్నారు. శనివారం పుంగనూరులో పట్టణ కార్యవర్గ సమావేశం సహాయ కార్యదర్శి రామ్మూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టి జనార్దన్ మాట్లాడుతూ 2014 ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ హామీ నేటికి అమలు కాకపోవడం దారుణమన్నారు. గత హామీలు అమలు కాకపోగా రాష్ట్రంలో అవినీతి ఆశ్రిత పక్షపాతం కొనసాగుతోందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలు, రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ విఫలమైందని అన్నారు. వైసీపీ పార్టీ సైతం ప్రతిపక్ష పార్టీ హోదాని మర్చి గత 2 ఏళ్లలో అసెంబ్లీని బహిష్కరించడం దారుణమని అన్నారు. కనుక 2 పార్టీలు ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదని రెండింటికి ప్రత్యామ్నాయంగా వామపక్ష జనసేన కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో సిపిఐ మద్దతుతో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామచంద్ర యాదవ్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటరమణారెడ్డి, రైతు సంఘ నాయకులు శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరగబోతున్నాయి. 5 ఏళ్ళకోసారి ఎన్నికలు అనేవి సాధారణంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎవరైతే 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి యువకులందరూ కూడా ఓటు అనేది వస్తుంది. ఈ ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడాలి. ఎన్నికల్లో 5 ఏళ్ళకోసారి జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎన్ని పనులున్నావని సరే తమ ఓటును వినియోగించుకోవాలి. సొంత పనులను, నాయకుల పట్ల విరక్తను, రకరకాల కారణంతో ఓటుకు అనేది ఈరోజు వేయకపోతే 5 ఏళ్ళు మన నాయకులంతా కూడా మనల్ని అతి ఘోరంగా ఈ గతంలో మనం ఎట్లా అనుభవించామో అట్లాంటి పాలన అనేది కొనసాగుతుంది. కాబట్టి ఓటును వినియోగించుకోవాలని మొదటిసారిగా అందరూ కూడా పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా సిపిఐగా. అదేవిధంగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఎన్నికల్లో సిపిఎం జనసేనతో కలిసి ఒక లౌకిక ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా పుంగనూరు కాన్స్టిట్యున్సీ తరఫున జనసేన అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సత్యవేడి నుండి సిపిఐ, అదేవిధంగా కాళహస్తి నుండి సిపిఎం ఆ విధంగా జిల్లాలో పోటీ చేస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఏదైతే 2014లో హామీ ఇచ్చిందో మొట్టమొదటి హామీ రుణమాఫీ ఇప్పటికి కూడా ఎన్నికలు వస్తామంటే కూడా పూర్తి కాలేదు. అదేవిధంగా రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికి పూర్తి కాలేదు. నిరుద్యోగ సమస్య అనేది తాండవేస్తోంది. ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా మహిళలు, దళిత బలహీన వర్గాలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడా ఒక సెంటి భూమి కూడా పంచలేదు ఈరోజు. అదేవిధంగా నీటిపారుదల సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో అవినీతి పెంచి మెరిగిపోయింది. కాబట్టి 5 ఏళ్ళలో ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తున్నారు, కానీ జాబు వాళ్ళ కొడుకు వచ్చింది తప్ప ఎవరికి జాబ్ రాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ కూడా 100కి 90% దాకా ఈరోజు ఫెయిల్ అయినాయి. అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అసెంబ్లీ గెలిపిస్తే అసెంబ్లీకి పోకుండా ఈరోజు 2 ఏళ్ళుగా బయట తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 2 పార్టీల యొక్క పాలన కూడా ప్రతిపక్షం కూడా సరిగా లేదు. కాబట్టి అధికార పార్టీ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి 2 పార్టీలని ఓడించాలా. ఈ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, జనసేనని గెలిపించాలా, ప్రతి అసెంబ్లీకి పంపించాలా. ఖచ్చితంగా ప్రజారంజక పాలన అనేది ఈ ఫ్రంట్ ద్వారా ఉంటుందని చెప్పి, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గెలిపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు నిరసనగా వైసీపీ వారు నల్ల బ్యాడ్జీలు ధరించి హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలని ఆ పార్టీ యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధిరెడ్డి డిమాండ్ చేశారు. సోమల గాంధీ సర్కిల్ వద్ద పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి పెద్దిరెడ్డి సుధిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాక్షస పాలనకు నిదర్శనమే ఈ హత్య అని అన్నారు. జగన్ను నేరుగా ఎదుర్కోలేక ఈ విధమైన విధ్వంసాలకు పాల్పడుతున్న టీడీపీకి తొందరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. అలాగే చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరారు. దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓడిపోతామన్న భయం ఎక్కువైపోయి ఏదో విధంగా మనం గెలవాలనేసి హత్యలకి లేకపోతే దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా మన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని నిన్న అతి దారుణంగా ఇంట్లో ఉండగా చంపేశారు, హత్య చేసినారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే జరుగుతున్నాయి. ఏమంటే మొన్న రాజారెడ్డి గారిని, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిది కూడా చంద్రబాబు నాయుడు కూడా అందులో ఆయన హస్తం కూడా ఉందని చెప్తూ మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో మన జగన్ గారిని కూడా కత్తితో పొడిచేదానికి అంతా ప్రయత్నించినారు. ఇలాంటి రాజకీయాలని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇలాంటి ఘోరాలు ఇటువంటి రౌడీయిజం పరిపాలన అనేది ప్రజలు కూడా విరక్తి వచ్చేస్తుంది. అందరూ చూస్తూ ఉన్నారు. మీరు ఎంత మీ మీడియాతో మీ 8 ఛానల్స్తో మీరు ఏమి చేసినా కూడా ఇలాంటి వాటికి ప్రజలు చూస్తూ కూర్చోరు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి దీన్నంతా జగన్ గారి మీద లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు నిందలు నింపాలని చూసినా కూడా వీటికి ప్రజలు ఎప్పుడు వీటిని నమ్మరు. మీరు చెప్పేవన్నీ ఎవరు నమ్మైతే లేదు, నమ్మే పరిస్థితి పోయింది. ఇప్పుడు చూస్తూ ఉండండి, ఈ ఎలక్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా గెలుస్తాము. మీరు ఇంతకంటే ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఖచ్చితంగా మా పార్టీనే గెలుస్తుంది, వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రజల గుండెల్లోనూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. తీసేసి సిబిఐ విచారణ చేయించమని సవాల్ విసురుతున్నాము. తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదేనని న్యాయమూర్తి విజయబాబు అన్నారు. అమ్మ చెరువు మిట్ట వద్ద గల వెలుగు వృద్ధాశ్రమాన్ని విభిన్న ప్రతిభావంతుల మరియు దివ్యాంగుల పాఠశాలలను మండల న్యాయ సేవ అధికారి సంస్థ అధ్యక్షులు మరియు 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి కెవి మహాలక్ష్మి ఆదేశాల మేరకు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి విజయబాబు సందర్శించారు. వృద్ధుల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. వారికి అందుతున్న సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వృద్ధులతో ముచ్చటిస్తూ తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదేనని, బిడ్డల నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులు పిల్లల వద్ద నుండి మనోవర్తిని కోరుకోవచ్చని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల మరియు దివ్యాంగుల పాఠశాలను సందర్శించి వారికి అందుతున్న విద్యా సదుపాయాలపై మరియు సేవలపై సంతృప్తిని వ్యక్తం చేసి పిల్లలతో ముచ్చటించి వారి బాగోగులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వెలుగు కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ షాకు గురై విద్యార్థి మృతి చెందిన సంఘటన పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. కపాడిమిట్టపల్లి గ్రామానికి చెందిన గణేష్ 10వ తరగతి గూడూరుపల్లిలో చదువుతున్నాడు. శుక్రవారం ఇంటి పైకప్పు వద్ద ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్కు గురికాగా వైద్యం పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలియుగ వెంకన్నను దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్లపై పూర్తి అవగాహన ఉండాలి. రిటర్నింగ్ అధికారి కనక నరసారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షం మద్దతు ఇస్తున్న జనసేన అభ్యర్థిని గెలిపించండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జనార్దన్. సింహవాహనంపై దర్శనం భాగం కల్పించిన కళ్యాణ వెంకన్న. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.